నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు డాక్టర్ స్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి ప్రియాంక గారు. మ్యామ్, ఇప్పుడు చూస్తే గనక విజయవాడ దగ్గర సింగ్ నగర్‌లో ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డికి గాయమైంది. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా! అవునండి. సో, అయితే ఏదైతే గాయం అయిందో ఆ గాయం డెప్త్ ఎలా ఉంది అంటే కొంచెం ఆ గాయం కిందకి కంటి మీదకి తగిలుంటే ఆయన సిట్యుయేషన్ ఏంటి అసలు? అంటే ఐ ఇంజురీస్ అనేవి రకరకాలు ఉండొచ్చండి. ఐ హ్మ్. ఇంజురీస్‌లో అంటే సింపుల్ నుంచి చాలా డేంజరస్ వరకు ఉంటాయన్నమాట. హ్మ్. సో, మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లిడ్ ఇంజురీస్. మామూలుగా మనకి కన్ను పైన ఉండే లిడ్ మీద ఇంజురీ అవ్వడం. సో, హ్మ్. దాంట్లో కూడా ఏంటంటే లాసరేషన్స్ అంటాం. అంటే కట్ అయిపోవడం. లిడ్ ఏకంగా హ్మ్. 2 పీసెస్ లాగా కట్ అయిపోవడం, టిష్యూ బయటకొచ్చేయడం. సో, ఇవన్నీ ఏంటంటే సర్జన్స్ రిపేర్ చేస్తారు, ప్లాస్టిక్ సర్జన్స్. హ్మ్. అండ్ నెక్స్ట్ అవి లిడ్ ఇంజురీస్ ఇంకా లోపలికి వెళ్తే గనక మనకి కన్ను తాలూకా గ్లోబ్ లోపల ఇంజురీస్ అన్నమాట. కొన్నిసార్లు మనకి బయటకు కూడా ఏమి కనిపించదు. లోపల హ్మ్. ఇంజురీ అయిపోతుంది. హ్మ్. సో, లోపల బ్లీడ్ అవ్వడము, కంటి హ్మ్. లోపల. సో, అవి జరగొచ్చు. హ్మ్. లేదు పూర్తిగా విజన్ లాస్ అవ్వడం. హ్మ్. సో, ఒక్కసారి బ్లంట్ ఇంజురీ కరెక్ట్‌గా గనక తగిలితే గనక పూర్తిగా హ్మ్. విజన్ పోవచ్చు. హ్మ్. కంప్లీట్‌లీ. ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ రావచ్చు. అండ్ హ్మ్. నెక్స్ట్ బ్లీడింగ్ అవ్వచ్చు ఇంటర్నల్‌గా. హ్మ్. నెక్స్ట్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. మనం ఒకసారి ఏంటంటే ఏదైనా ఇసిరేటప్పుడు అది కంటిలోకి వెళ్ళి హ్మ్. లోపలికి వెళ్ళి ఫారెన్ బాడీ ఉండిపోతుందనమాట. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌గా మనకి తెలియకపోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మనం బయట వాష్ చేసి క్లియర్ అయిపోయిందనుకుంటాం. బట్ ఫారెన్ బాడీ లోపలుండి ఓవర్ టైమ్ ఇన్ఫెక్ట్ హ్మ్. అయిపోతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ విజన్ లాస్ అయిపోతుంది. హ్మ్. కొన్నిసార్లు లోపల గ్లోబ్ మాత్రం బయటికి తీసేయాల్సి అవసరం కూడా వస్తుందనమాట. హ్మ్. సో, అది ఒకటి ఫారెన్ బాడీస్ లోపలికి వెళ్ళడం, బ్లీడ్ అవ్వడం, ఆ గ్లోబ్ చిట్లిపోవడం, హ్మ్. బయట వైపు బ్లీడ్ అవ్వడం, లోపల వైపు బ్లీడ్ అవ్వడం, అలాగే లిడ్ ఇంజురీస్. ఇవి హ్మ్. కాకుండా ఆర్బిటల్ హ్మ్. బోన్ ఉంటుంది మనకి కన్ను హ్మ్. చుట్టూ. సో, ఆ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో, హ్మ్. ఆ బోన్ ఫ్రాక్చర్ ఎక్కడైనా అయినట్లయితే మళ్ళీ అది కూడా ఇంటర్నల్‌గా ఐని ఇంజ్యూర్ చేయొచ్చు. లేదా సెల్యులైటిస్ అంటాం. అంటే ఇదంతా వాచిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బయట ఓన్లీ లిడ్ సెల్యులైటిస్ అయితే మందులు హ్మ్. వీటితో తగ్గిపోతుంది. బట్ ఆర్బిటల్ సెల్యులైటిస్ లోపల ఆర్బిట్ అంతా గనక వాచినట్లయితే మళ్ళీ అది గూడా చాలా డేంజరస్ సిట్యుయేషన్ అన్నమాట. హ్మ్. సో, ఆ మ్యామ్ అంటే ఇంజ్యూరీస్ చెప్పండి. చాలా అంటే ఇది క్రిటికల్ పార్ట్. వెరీ ఓకే. స్మాల్ బట్ ఓకే. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. హ్మ్. సో, ఐ ఇంజ్యూరీస్ కెన్ బి వెరీ, వెరీ డేంజరస్. ఒక చిన్న హ్మ్. దెబ్బ తగిలినా కూడా ఇట్ కెన్ బి వెరీ డేంజరస్. అయితే మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గాయమైందో అంటే కంటి పై భాగాన, సో, అవును. అక్కడ ఏదైనా నరుకి ఈ గాయం అయ్యుండొచ్చు అంటారా? ఎందుకంటే నిన్న అయిన బ్లీడింగ్ అది చూస్తే, ఒకవేళ అక్కడ నర్వ్‌కి గనక ఈ గాయం అయ్యుండుంటే ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిట్యుయేషన్ ఉంది అంటారు ఫ్యూచర్‌లో? అంటే కొన్నిసార్లు టోసిస్ అంటే లిడ్ హ్మ్. పైకి లేపలేకపోవడం ఇట్లాంటివి హ్మ్. రావచ్చు. కొన్నిసార్లు సివియర్ పెయిన్ ఉండొచ్చు. హ్మ్. అట్లానే హెడేక్స్ రావచ్చు. సో, ఇవన్నీ హ్మ్. ఓవర్ టైమ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హ్మ్. డైరెక్ట్‌గా చూడకుండా మనం డెప్త్ ఆఫ్ ఇంజరీ చెప్పలేము. బట్ హ్మ్. ఆ ఏరియాలో తగిలితే ఇవి జరగొచ్చు అని. హ్మ్. మేడం, అలానే ఏదైతే రాయితో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందో, ఒకవేళ దాడి చేసిన వ్యక్తి ఆ రాయికి పాయిజన్ గానివ్వండి, లేదంటే ఇతర కెమికల్ ఏదైనా మిక్స్ చేసి ఉండుంటే, అది స్కిన్‌కి టచ్ అయింది కదా! ఇప్పుడు బ్లీడింగ్ రావడం వల్ల ఖచ్చితంగా లోపలికెళ్ళుంటే గనక దాన్ని ప్రభావం కనిపించడానికి ఎంత టైం పట్టొచ్చు? అంటే జనరల్లీ కెమికల్ బర్న్స్ ఇవన్నీ ఇమ్మీడియేట్ గానే వస్తాయండి. హ్మ్. సో, ఎనీ కెమికల్ ఆర్ పాయిజన్స్ అవన్నీ గూడా ఇమ్మీడియేట్ గానే ఎఫెక్ట్ ఉంటుంది. లోకల్ హ్మ్. బర్న్ అవ్వడం గానీ, లోకల్‌గా ఆహ్, అదంతా స్కిన్ పీల్ ఆఫ్ అయిపోవడం గానీ, ఇదంతా కూడా హ్మ్. ఇమ్మీడియేట్ గానే జరుగుతుంది. సో, హ్మ్. కెమికల్ ఇంజ్యూరీస్ అన్‌లైక్లీ. హ్మ్. అలానే మేడం, అంటే ఆ గాయాన్ని మీరు పరిశీలించారు కాబట్టి అంటే కంటి చుట్టూ గూడాను కమిలిపోయుంది. అవును. అది కూడా గాయమైన వెంటనే వాపుంది. కన్ను మొత్తం కూడా హ్మ్. కమిలిపోయుంది. సో, హ్మ్. హ్మ్. దీన్ని బట్టి ఆ గాయం డెప్త్ ఎలా ఎంత ఉండొచ్చు అని మీరనుకుంటున్నారు? అది అంటే మనం డెఫినైట్‌లీ స్కిన్ అంటే ఐస్ బోత్ ఐలిడ్స్ దాని పైన హ్మ్. ఫోర్‌హెడ్ రీజియన్ అంతా కూడా కొంచెం డార్క్‌నెస్ ఉంది. అదంతా హ్మ్. కూడా బయట కములు దెబ్బలాగా కనిపిస్తుంది. బట్ అదే హ్మ్. చెప్తున్నాను అంటే మనం బయట చూసి మనం డెత్ చెప్పలేము. హ్మ్. సమ్‌టైమ్స్ బయట ఏమీ కనిపించకుండా గూడా లోపల కంప్లీట్‌గా విజన్ లాస్, లోపల కంప్లీట్ బ్లీడింగ్, లోపల ఫారెన్ బాడీస్ ఉండొచ్చు. బయటకి హ్మ్. మనకి ఎక్కువ కనిపిస్తూ కూడా లోపల ఇంజ్యూరీ లేకపోవచ్చు. సో, అది డైరెక్ట్‌గా ఆఫ్థమాలజిస్ట్ డైరెక్ట్ చూస్తే గాని చెప్పలేం.
లైక్ ప్యూపిల్ సైజ్ చూడాలి, చుట్టూ కంజంక్టివా చూడాలి. సో, ఇదంతా ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. ఓన్లీ హ్మ్. ఎగ్జామిన్ చేస్తేనే చెప్పగలం. బట్ కొంచెం ఎక్కువే కనిపిస్తుంది. హ్మ్. మేడం అలానే అంటే రాయి చాలా అంటే చాలా ఫోర్స్‌గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారి కంటి పై భాగాన్ని తాకింది. అంటే ఆ ఫోర్స్‌తో ఏదైనా వస్తువు వచ్చి మన శరీరాన్ని తాకినప్పుడు ఆ ఏరియాలో ఎలాంటి గాయం ఏర్పడుతుంది ప్రత్యేకంగా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి స్కిన్ లాసరేట్ అవుతుంది. స్కిన్ కట్ ఓకే. అయిపోతుంది. అది అంత దూరం నుంచి మనకి ఫోర్స్‌తో వచ్చేటప్పుడు. హ్మ్. దాని తర్వాత ఆ ఏరియాలో ఉండే నర్వ్స్, హ్మ్. మజిల్ ఇవన్నీ కూడా కట్ అవుతాయి. ఇంకా హ్మ్. షార్ప్ ఎడ్జ్ అలా ఉంటే గనుక లోపల బోన్ ఇంజ్యూరీ కూడా జరగొచ్చు. హ్మ్. మేడం అంటే సో, ఇప్పుడు హ్మ్. చెప్పండి. ఇది లిడ్ ఏరియా కాబట్టి సాఫ్ట్ టిష్యూ చాలా ఎక్కువుంటుందనమాట. ఓకే. సో, మనకక్కడ అయిన వెంటనే చుట్టూ నీరులాగా చేరిపోతుంది. హ్మ్. అదంతా టిష్యూ బాగా వాపొస్తుంది. సో, హ్మ్. దాని తర్వాత ప్రెషర్ వల్ల గూడా లోపల ఐ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఆయనకి కంటి పై భాగాన గాయం అయినప్పటికీ గూడాను, ఒక బ్యాండేజ్ లాంటిది ఏపించుకొని ఆయన మళ్ళీ తన యాత్రని కొనసాగిస్తున్నారు. ఇలా కంటికి రెస్ట్ ఇవ్వకుండా ఈ విధంగా యాత్రని కొనసాగించడం ఇప్పుడున్న క్లైమేట్‌కి, అలానే ఈ యాత్రకి బేస్ చేసుకుంటే గనక ఆయనకి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉంది? అసలు ఈ ఇన్సిడెంట్‌కి ఆయనకి కంటికి రెస్ట్ అవసరము అంటారా? అంటే డెఫినైట్‌లీ మన సీఎం గారికి హి విల్ హావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్కింగ్ ఆన్ హిమ్. యాహ్! సో, డెఫినైట్‌లీ హి విల్ టేక్ దట్ దేర్ డెసిషన్. బట్ అంటే ఆయన తను పని తన మధ్యలో స్టాప్ చేయకూడదని హి ఈస్ గోయింగ్. బట్ యాహ్! లోకల్‌గా అంటే డెఫినైట్‌లీ ఎండలో ఈ స్వెట్ ఇదంతా కూడా లోకల్ ఇంజ్యూరీని కొంచెం పెంచొచ్చు. హ్మ్. సో, రెస్ట్ వుడ్ బి బెటర్. బట్ హ్మ్. ఐ డోంట్ థింక్ అంటే ఇంటర్నల్ ఇంజ్యూరీ లేనంత వరకు ఇట్ షుడ్ నాట్ హార్మ్ హిమ్. హ్మ్. ఒకవేళ ఇంటర్నల్‌గా అక్కడున్న బోన్‌కి ఈ రాయి గట్టిగా తగిలి అక్కడ బోన్ గనక డ్యామేజ్ లాంటిదేదైనా అయ్యుంటే ఎలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? అదే సివియర్ హెడ్ ఇంజరీ హెడేక్స్ ఉంటాయి. ఓకే. అండ్ నర్వ్ డ్యామేజ్ ఉండొచ్చు. బ్లీడింగ్ ఎక్కువవుతుంది. బ్లడ్ లాస్ హ్మ్. ఉంటుంది. హ్మ్. అదంతా సెల్యులైటిస్ అంటే ఒక్కసారి దెబ్బ తగిలాక అదలా ఇన్ఫెక్ట్ అయితే సెల్యులైటిస్ అంటామనమాట. అదంతా బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా జరగొచ్చు. దిస్ కెన్ హ్మ్. హ్యాపెన్ ఓవర్ టైమ్. అంటే జనరల్ ఇంజ్యూరీస్‌లో. మ్యామ్ అయితే సీఎం గారికి అవ్వడం అంటే చాలా ఫోర్స్‌తో ఆ స్టోనొచ్చి ఆయన్ని తాకడం అనేది మనం చూసాము. బేసిక్‌గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు? ఆ! డెఫినెట్‌లీ అండి. ఇవి చాలా కామన్ ఇంజ్యూరీస్ పిల్లలు ఫుట్‌బాల్ ఆడేటప్పుడు, క్రికెట్ హ్మ్. ఎనీ గేమ్స్ సడెన్‌గా బాల్ తగలడం, లేదంటే ఇలా స్టోన్స్ తగలడం ఇలాంటివి జరుగుతాయి. సో, హ్మ్. జరిగేటప్పుడు ఇమ్మీడియేట్‌లీ అంటే మనకి బయట ఏం లేదు అని మాత్రం అనుకోకూడదు. ఇమ్మీడియేట్‌లీ కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదా అట్‌లీస్ట్ హ్మ్. ఫిజిషియన్ నియర్ బై ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. సో, హ్మ్. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. సమ్‌టైమ్స్ మనకి బయటకి కనిపించకుండా లోపల ప్యూపిల్‌లోకి డైరెక్ట్‌గా ఫారిన్ బాడీస్ వెళ్ళిపోతాయి. సో, హ్మ్. అవి స్లిట్ ల్యాంప్‌లో ఎగ్జామిన్ చేస్తే తప్ప కనిపించవు. సో, హ్మ్. ఎప్పుడూ ఐ ఇంజ్యూరీని నెగ్లెక్ట్ చేయొద్దు. బయట కొన్ని సార్లేంటంటే వాపులాగా వచ్చి అది లోపల చాలా సివియర్ బీడ్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ మనకి బయట కనిపించవు. ఐ ఈజ్ వన్ థింగ్ ఓన్లీ మనకి చాలా చిన్న పార్ట్ అంటే 20% ఆఫ్ ద పార్ట్ మనకి విజిబుల్ ఉంటుంది బయట. మన హ్మ్. కంజంక్టివా అండ్ ప్యూపిల్. కానీ వెనకాల దేర్ ఇస్ అ వెరీ బిగ్ స్పేస్. సో, అండ్ అది క్లోజ్డ్ స్పేస్. సో, లోపల వాపొస్తే గనుక ఒక స్టేజ్ దాటాక అది ఇంకా పెరగడానికి ప్లేస్ ఉండదు. హ్మ్. సో, అది చాలా ప్రమాదం. అంటే విజన్ పూర్తిగా కళ్ళు పోతాయి. చూపు పోతుంది. హ్మ్. కళ్ళు లూజ్ అయిపోతారు. ఒకసారి లూజ్ అయితే దాన్ని మళ్ళీ మనం ఏమి చేయలేము. సో, హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదైనా సరే ఐ దగ్గరలో ఉన్న ఇంజ్యూరీస్, ఐ రిలేటెడ్ ఇంజ్యూరీస్ ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. రైట్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.